అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు. దయ్యాలు వేదాలు అల్లుతున్నాయి. సిగ్గుండల జిల్లా అధ్యక్షునిగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఒక నియోజకవర్గం ఏళ్ళలోనివి నువ్వు జిల్లా అంతా వెళ్తావంట. నేను 17 ఏళ్ళు జిల్లా అధ్యక్షునిగానే, 5 ఏళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగానే. పార్టీ కార్యకర్తలు పట్టుకుమ్ము లాంటి వాళ్ళు, పార్టీ కార్యకర్తల మనోభావాలను ఆశించుకొని వాళ్ళని కలుపుకొని వాళ్ళ సొంత పనులున్నా కానీ వాళ్ళు బాగు కోరేవాడు జిల్లా అధ్యక్షుడు. ఒక నియోజకవర్గం ఏళ్ళు నువ్వు జిల్లా అంతా వెళ్తా ఉంటా, రాష్ట్రాన్ని వెళ్తా ఉంటా. నువ్వు ఒక మనిషివే. జిల్లాలో కార్యకర్తలు మీతో పాటు జెండాలు మోసి వెనకబడి తిరిగిన వాళ్ళు మీ గురించి, శాసనసభ్యుని గురించి హేళనగా మాట్లాడుతున్నది మీకు సిగ్గులే? నువ్వు మాకు సిగ్గులేదు అంటున్నావు. నన్ను, మా మాజీ మేయర్గా మా రవీంద్రనాథ్ రెడ్డి 20 ఏళ్ళు వాళ్ళిద్దరే వెళ్ళినారు. కడపని బస్సు పట్టించినారు. అవినీతి చేశామంట. ఒక్క రుజువు చూపించగలవా? ఛాలెంజ్ చేస్తా మీకు. 2014, 2019లో మీ కార్యకర్తలు అంటున్నారు ఎంతెంత దోచుకున్నారని. మీ ప్రభుత్వంలో ఎన్ని అవినీతి పనులు చేశారో ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు కడప నగరంలో ప్రతి ఒక్క ప్రజలు చూస్తున్నారు. జిల్లా చూస్తుంది, రాష్ట్రం చూస్తుంది. ఇప్పుడు శాసనసభ్యురాలు రాష్ట్రంలో బిహేవ్ చేస్తూ ఒక నియంత ఈమ అనే లెవెల్లో ధోరణిలో ఆమెను విమర్శిస్తారు. నువ్వు మాట్లాడతావు. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నిన్నటి మొన్న 2 రోజుల నుంచి వాళ్ళు ప్రెస్ మీట్లు చూస్తుంటే మీ కార్యకర్తలే 30 ఏళ్ళ నుంచి జెండా పట్టుకుని మోసే వాళ్ళని కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో మీరు ఆలోచించాలా. నీరు చెట్టు కింద బుగ్గొంక వర్క్లో 2014, 2019లో 2 కోట్ల రూపాయలు వర్క్ చేసి ఆ బిల్లు అర్బన్ లొకాలిటీలో కార్పొరేషన్లో పెట్టకూడదని తెలిసి కూడా ఆ బిల్లు చేయమని అధికారులు ప్రోత్సహించింది నువ్వా కాదా? ఆ బిల్లు చేయకపోక మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 24లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిల్లులు చేసుకున్నారా లేదా? మన మహానాడు జరిగింది. కడపలో 14 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఒక్క రోడ్డు అంటే ఒక రోడ్డు వేసిన పాపాన పోలే, ఒక రూపాయి తెచ్చిన పాపాన పోలే. బుగ్గొంక సుందరీకరణ చేశారంట. అవి చూపిస్తారు ఫోటోలు. అది లైవ్లో పెట్టేసి అన్నీ సోషల్ మీడియాలో బుగ్గొంకని సుందరీకరణ చేశాం. దాంట్లో ఎంత దోచారా? 2,30,00,000 రూపాయలు వర్క్ పెడితే కేవలం 20 లక్షల రూపాయలతో జేసీబీలతో తూతూ మంత్రంగా చేసి ఈరోజు మళ్ళా బుగ్గొంక పరిస్థితి ఈ విధంగా ఉంది. 16 నెలలైంది. అజెండాలో ఏమీ పాస్ చేయడం లేదంట. మేము అభివృద్ధికి నిరోధకులంట. ఇప్పుడు 6 నెలల్లో మేము దిగిపోతే ఆయన అభివృద్ధి చేస్తా అంట. హేళనగా ఉంది. మీ ప్రెస్ అంతా ఉన్నారు. 16 నెలలైంది అధికారంలోకి వచ్చి. జనరల్ బాడీ మీటింగ్ 4 మీటింగ్లు కండక్ట్ చేశా. మీ ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి తెచ్చినవా? మేము అజెండాలో పెట్టేది మా కార్పొరేషన్ నిధులు. ఎన్ని కోట్ల రూపాయలు మేము మా అజెండాలో మేము పెట్టాం, మేము తీర్మానం చేశాం. 16 నెలలైంది. నువ్వు గుండె మీద చేసుకొని చెప్పు. మీ తెలుగుదేశం కార్యకర్తలను అడుగు. మా కార్పొరేటర్లు అందరూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళ డివిజన్లో 1 రూపాయి అంటే 1 రూపాయి పెట్టిన పాపాన పోలే. మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి అంటే 1 రూపాయి తెచ్చిన పాపాన పోలే. మేమెంతో అభివృద్ధి చేస్తున్నాం. కొన్ని అంశాలు అజెండాలో స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బు మా కార్పొరేషన్ అజెండాలో ఎందుకు వస్తుంది? మా అజెండా ఎందుకు అవసరం? మా కార్పొరేషన్ నిధులు మా అజెండాలో వస్తాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే చిల్లి గవా కూడా అజెండా దృష్టికి రాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచింది. ఈమె తెచ్చిన నిధులు ఏమి సొమ్మకూడదు, సోకూడదు అన్నట్టు మా కార్పొరేషన్ నిధులకి వాళ్ళు టెంకాయ కొడతారు. సిగ్గుండాలి నీకు. ఒక కార్పొరేటర్ కాదు, ఒక సర్పంచ్ కాదు, నువ్వు టెంకాయ కొట్టం పోతావు. మా నిధులతో నువ్వు టెంకాయ కొట్టం పోతావు.
నువ్వు ఈరోజు మామూలు మాడతావు అవినీతి పరులమంట. అధికారంలో నువ్వే ఉన్నావే, 10 ఏళ్ళు నేను దుర్యోగం చేసిండే ఛాలెంజ్. నేను పార్టీకి రాజీనామా చేస్తాను, నువ్వు పార్టీకి రాజీనామా చేయి. వై జంక్షన్, పొట్టి శ్రీరాములు గోకులార్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, ఎన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ రోజున మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తే ఇవన్నీ కూడా మేము అభివృద్ధి చేశాం. ఎన్ని మా అజెండాలో రాలేదే. అంబేద్కర్ స్టాచ్యూ, వై జంక్షన్ 200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చాం. ఇన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చినారు. ఈరోజు నువ్వు ఉన్నావు అధికారంలో. 2014 నుంచి 2019 వరకు కూడా మీరు అధికారంలో ఉన్నారు. ₹1 అంటే ₹1 నిధులు తెచ్చారా? భూగంగా క్లీన్ అండ్ గ్రీన్ అని నీరు చెట్టు కింద వర్కులు పెట్టుకోవడం, అర్బన్లో పెట్టాలని తెలివి తక్కువ పనులు మీరు. అర్బన్లో ఆ వర్కులు కూడా చేయకూడదు, ఓన్లీ రూరల్ డెవలప్మెంట్లో చేయాలి. కేంద్రం ఇచ్చిన నిధుల్ని, ఆ నిధులు కూడా పెట్టుకొని పబ్బం కట్టుకొని నీ అనుచరులు నువ్వు అందరూ పందికొక్కులాగా మేసినారు. మీరు మా గురించి మాట్లాడతారు. జూలై 4 జనరల్ బాడీ మీటింగ్ జరిపినాం. జూలై 4న ఆ రోజు మా ఇంట్లో మా తమ్ముడు చనిపోతే నేను మీటింగ్ అటెండ్ కాలే. మా కార్పొరేటర్లు అందరూ అటెండ్ అయ్యి ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచినారు, వాళ్ళకి మర్యాద ఇవ్వండి. శాసనసభ్యులు మనకి రేపు కార్పొరేషన్కి అభివృద్ధికి ఇద్దరం కూడా కలిసి చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని నేను చెప్తే, మా మాజీ శాసనసభ్యులు కూడా చెప్తే, మా కార్పొరేటర్లు అందరూ కూడా వాళ్ళకి బొక్కే ఇచ్చి శాలువ కప్పి స్వాగతం పలికి వాళ్ళకి మర్యాదగా స్టేజ్ పైన కూర్చోబెడితే ఫస్ట్ మీటింగ్లోనే కార్పొరేషన్లో గందరగోళం చేసి నియంతలాగా వేరించి కార్పొరేషన్తో నీ అబ్బసొత్తు అనేట్టు మీరు బిహేవ్ చేసి, ఆ బిహేవ్లో శాసనసభ్యులుగా అని గౌరవం లేకుండా నువ్వు అధికారులని మా కార్పొరేటర్ని అందరినీ కూడా మాట్లాడి మళ్ళీ మీటింగ్కి వచ్చేటప్పుడు ఎట్లా కార్పొరేషన్లో ప్రోటోకాల్ ప్రకారం శాసనసభ్యులు ఎలా కూర్చోవాలి అనే ఆలోచనతో భారతదేశంలోనే ఎక్కడ కానీ మేయర్ కార్పొరేషన్ మీటింగ్లో పైన కూర్చుంటాడు, మిగతా శాసనసభ్యులు అందరూ కూడా కింద కూర్చుంటారు. కేవలం కుర్చీ అని పెట్టుకొని నువ్వు చేసిన బిహేవ్. 2వ మీటింగ్ జరిగింది, అక్టోబర్ 2 క్యాన్సిల్ అయింది. డిసెంబర్ 23 మేము జనరల్ బాడీ మీటింగ్ పెడితే ఏది కానీ తీర్మానం కూడా మీ అందరూ సాక్ష్యం. ఆమె చేసిన బిహేవింగ్ మీకు చూశారు. అజెండాను కూడా చించి, మా సిసి విశ్వనాథ్ రెడ్డి చదువుతా అంటే అజెండా పేపర్లు కూడా చించి రాద్ధాంతం చేసి యాగి చేసి ఆమెకు చేయలేదని కుర్చీ కోసం కొట్లాడింది తప్ప ఇంతవరకు అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి కాదని కూడా గ్రహించాల. మొన్న జరిగిన జూన్ 29న జనరల్ బాడీ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ రోజు కూడా శాసనసభ్యురాలు నిబంధనల ప్రకారం కింద కూర్చోవాలి, ఆమె పైన కూర్చోకూడదని మేము హైకోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చినా కూడా అధికారులందరూ కూడా తొత్తుగా ఉండి ఆమె పైన కూర్చొని అధికారులందరూ మాకు మీటింగ్ రాకుండా కూడా మేమందరం కార్పొరేటర్లం ప్రజా సమస్యల మీద చర్చించాం తప్ప ఏ రోజు కానీ మాకు సీటు గురించి కానీ మా అభివృద్ధికి నిరోధకులుగా మేము వ్యవహరించలే. ఆ రోజు కూడా 28 అంశాలుంటే జనరల్ బాడీ మీటింగ్లో 16 అంశాలు మొత్తం ప్రజల సమస్యల మీదనే మేము మాట్లాడడం జరిగింది. మేము ప్రజల సమస్యల మీదనే మేము తీర్మానం చేయడం జరిగింది. భారతదేశంలోనే ఎక్కడ కానీ వాలంటరీ వ్యవస్థ లేదు. కడప నగరంలో బలహీన వర్గాలంటే మైనార్టీ సోదరులు, బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు విద్యా వాలంటరీ కావాలి. వాళ్ళ చాలిచ్చాన చదువు చెప్తున్నారు, సరైన ఫ్యాకల్టీస్ లేవు స్కూల్స్లో. మా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత నాడు నేడు వలన స్కూల్స్ అన్నీ అభివృద్ధి జరుగుతున్నాయి. ఆడ సోషల్ టీచర్ లేరు, సైన్స్ టీచర్ లేరు అనే ఆలోచనతో మేమందరం కూడా విద్యా వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చి 120 మందికి మా కార్పొరేషన్ నిధుల నుంచి అందరికీ జీతాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా భవిష్యత్ తరాలైనటువంటి బాగుభారత పౌరుల్ని తీర్చిదిద్దాలి. వాళ్ళు కూడా ఉన్నత చదువుకోవాలి, వాళ్ళ బిడ్డలు కూడా
ఓ కూలీ నాలిగా పని చేసుకోకూడదు, వాళ్ళు కూడా బాగుంటే వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కు అవుతారని మా జగన్మోహన్ గారి ఆలోచనతో మేము ముందుకెళ్తే అలాంటి తీర్మానం కూడా నువ్వు చేయనీకుండా దాని మీద కోర్టుకు పోతావు. ఈరోజు మా జనరల్ బాడీ మీటింగ్ 24 తేదీన జూన్ 20 తేదీన జరిగిన దాంట్లో హైకోర్టు కూడా ఇవన్నీ కూడా ఆమోదిస్తూ మీరు తీర్మానం చేసి అజెండాలో రాయండి అంటే నిన్న ఆమె కోర్టు కేసి అవన్నీ తీర్మానం జరిగకుండా స్టేటస్కో దాన్ని చూస్తుంది. అభివృద్ధి కోరుకునే వ్యక్తులము భవిష్యత్ తరాల భావిభారత పౌరుల కోసం చదువుకొని వాళ్ళు కూడా ఉన్నత విద్య చదువుకోవాలని ఆక్షింత చేసే దాంట్లో ఈ రోజుకి 4 నెలలు అవుతుంది, వాళ్ళకి జీతాలు లేవు, వాళ్ళ స్కూల్స్ పోవడంలే. 15th ఫైనాన్స్ మేమన్నీ తీర్మానం పెట్టేటి కూడా ఆ రోజు అజెండా చదవనీయకుండా ఆ తీర్మానం చేయనీయకుండా పేపర్లు చించి మీరందరూ ఉన్నారు. ఆ రోజు ఆమె చేసిన యాగి కేవలం కుర్చీ కోసం మీరు ఆలోచన తప్ప మేము కాదు, పదవి ఆక్షించే వ్యక్తులం కాదు. మా పాలకవర్గానికి కుర్చీ లేకుండా చేసి ఈరోజు ఆ కుర్చీనే మాకు ప్రధానం. ఆ కుర్చీ లేకుండానే అంతెందుకు నిన్న ఆగస్టు 15న అందరూ కలారా చూశారు, రాష్ట్రం చూసింది, జిల్లా చూసింది, భారతదేశంగా తెలుగు వారు ఎక్కడున్నారో అందరూ కూడా చూశారు. అధికారుల మీదకి నాకు చేయలేదని వాళ్ళతో కూడా కుర్చీ గలట. ఛాలెంజ్ చేస్తానా, మీరు అధికారంలో ఉన్నారు, ₹1 అంటే ₹1 అవినీతి జరిగిందని మీరు నిరూపించండి, నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా. మీరు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారా? కేవలం అధికారులు చేసిన తప్పు. నా కుమారుడు 30 లక్షల వర్కులు చేశాడంటున్నారు, మాకు 30 లక్షలు చేయాల్సిన గతి లేదు. కడప నగరంలో ఉండే ప్రజలందరికీ తెలుసు మా కుటుంబం ఏదో, మా ఆస్తులు ఏందో. మేము ప్రజలకు అంకితం చేసాం తప్ప ఏ రోజు కానీ నిధులు పక్కదారి మళ్లించే ప్రయత్నం చేయలేదని. అందరినీ కోఆర్డినేషన్ కలుపుకుండేవాడే జిల్లా అధ్యక్షుడు. నేను 17 ఏళ్ళు ఉన్న జిల్లా అధ్యక్షునిగా మా పార్టీ కార్యకర్తలు కలుపుకోకపోతేనే మిగతా కొంతమందిని తెలుగుదేశం నుంచి కూడా మా పార్టీలోకి వస్తుంటే మా కార్యకర్తలను ఒప్పించి మెప్పించి అవతల వాళ్ళు వస్తే మనకు బలమవుతుంది, వాళ్ళని కలుపుకొని పోదాం అని చేసిన వ్యక్తిని నేను. మా కార్యకర్తని ఏ రోజు కానీ దూరం పెట్టలే. మేము మా కార్యకర్తను హక్కును చేర్చుకొని టీడీపీ పార్టీలను కూడా చేర్చుకున్నా కూడా ఇద్దరికీ సమానంగా మా కార్యకర్తలకి ప్రయారిటీ ఇచ్చినాం తప్ప తెలుగుదేశం నుంచి వచ్చిన జంపైన కార్యకర్తలకి ఎవరికి కూడా మేము ప్రయారిటీ ఇచ్చిన పాపాన పోలేదు. ఎన్ని కుట్రలు పొందినా మీరే చూశారు. సంవత్సరం నుంచి కూడా నన్ను పదవి చ్యుతుని చేయాలి, చేసిన తర్వాత నేను పైన స్టేజ్ పైన కూర్చోవాలని నువ్వు ఆశించినావు. నేనున్నంత వరకు నిన్ను ఆ సీట్లో కూర్చోబెట్టే ప్రసక్తే లేదు, ఆ కూర్చుంటే ప్రసక్తి లేదు. నన్ను అడ్డు తొలగించుకొని నువ్వు ఆ పైన కూర్చోవాలని చూస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లో అది అసంభవం. నేను లేకున్నా కానీ మళ్ళీ మా కార్పొరేటర్లు అందరూ మా కార్పొరేటర్లు ఒక సైనికుల్లాగా నిన్ను ఆ సీట్లో కూర్చోబెట్టే ప్రసక్తి లేదు. మా పాలకవర్గం ఉన్నందరూ కూడా ఆడ మీటింగ్ జరిగితే మాతోనే జరగాలి, ఆడ కూర్చునే అధికారం లేదని చెప్పి కూడా మీకు తెలుసుకుంటూ నాకు 10 మీద అమోహం కాదు, కేవలం కుర్చీలోంచి నన్ను దించేయాలి, కుర్చీలో కూర్చోవాలని ఆమె తాపత్రయం పడుతుంది కాబట్టే నేను న్యాయ పోరాటం చేస్తున్నా. నిరూపించండి. నేనన్నా రాజకీయాలు సన్యాసం పుచ్చుకుంటా, మీరన్నా పుచ్చుకోవాలా? మీరు మాట్లాడతారు ఓ రోజుకు పూటకు పార్టీ. తెలుగుదేశంలో ఉన్నారు, కాంగ్రెస్లోకి వచ్చినారు, మళ్ళా తెలుగుదేశం అంటారు. మొన్న రాత్రి 9 గంటలకి ఆర్డర్స్ నాకు ఇచ్చినారు. నాకు ఇప్పుడు ఇచ్చినారు పేపర్. ఎప్పుడు? ఈరోజు రాత్రి 9 గంటలకు ఇచ్చినారు. ఏది? వాట్సాప్లో. ఈరోజు నిన్ననే డిస్క్వాలిఫై చేసి నిన్నలేమన్నా ఈరోజే డిప్యూటీ మేయర్కి ఆర్డర్ కాపీ ఇచ్చారు. అంటే ఎంత ఫాస్ట్గా ఉండారో చూడండి. 24 గంటల లోపల ఎన్ని విధాల కుయ్యూతులు పన్నారో. అధికారులు కూడా తొత్తుల్లాగా పనిచేస్తారు. నాకు తెలిసి జరిగింటే తప్పే, తెలియని దాన్ని వక్రీకరించి ఏదో విధంగా అతన్ని పదవిచ్యుతం చేయాలి, నా పబ్బం గడుపుకోవాలా, నేను పైన కూర్చోవాలా. కుర్చీ మీద ఉన్న యామం తప్ప ఏమీ లేదు.
మీరు చూస్తున్నారు వాళ్ళ పార్టీ కార్యకర్తలే తిరగమన్నారు. ఇప్పుడు ఇంకా రోజు ఉంది, ఇంకా ఎంతమంది మాడతారో. లక్ష్మిరెడ్డి 30 ఏళ్ళ నుంచి వ్యక్తి, వాళ్ళకి దిక్కు తెలుగుదేశం పార్టీ లేనప్పుడు ఆయన ఒక్కడే గెలిచింది కార్పొరేటర్. పూల్లో పెట్టుకొని చూసుకోవాలి వాళ్ళని. నీకు అడ్డొస్తారని వాళ్ళని తొక్కినారు. మేము అధికారంలో ఉన్నంతకు మాతో పాటు ఉన్నారబ్బా. అధికారం ఇప్పుడు వచ్చిందబ్బా. మేము బాగు చూసుకున్నామో బాగు చూసుకోలేదు. ఇంతమంది 47 మంది ఒక పక్క ఉన్నారు, 8 మంది ఉన్నారు, 42 మంది పోలేదే. వాళ్ళ క్వశ్చన్ వస్తావు నువ్వు. మా వాళ్ళందరూ పోలు కదా, నువ్వు అర్థం చేసుకోపా. దేనికోసమో ఏం కథ, వాళ్ళ స్వార్థం కోసమో వాళ్ళ సైట్ల విషయం నీకు అన్నీ తెలిసే. వాళ్ళ సైట్ల విషయం కోసం పోయినారు, ఆడ సైట్ల కోసం పోయినారు. ఏంది అడిగేది? అందరికి తెలిసిందే, అన్నీ తెలిసిందే. వాళ్ళ స్వలాపం కోసమే పోయినారు. 42 మంది పోయి ఉండాలి కదా. నీకు పోయేది కాదు, 42 మంది నీకు తెలియాలా? గవర్నమెంట్ అయిపోయింది కదా, గవర్నమెంట్ అయిపోయింది కదా, గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఆ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళ లాభం కోసం. రైట్ మా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.